ఫ్రెండ్స్ నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు నేను కొంచెము మిద్దె తోటకు కావాల్సింది నేను ప్రిపేర్ చేశాను. ఏంటి అంటే, మనం వాటర్ అయితే పైప్తో పడుతున్నాము. ఎరువులు ఇచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. బకెట్ తీసుకొని వెళ్ళి ఒక్కొక్క చెట్టు పోయడం కష్టంగా అనిపిస్తుంది. వయసుని బట్టి ఒకటి, శ్రమను బట్టి ఒకటి, ఇలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నేను ఒక రెమెడీ, అందరికీ తెలిసిందే అనుకోండి, కాకపోతే పని ఈజీ అవ్వడానికి ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టాము. తను మా ఎలక్ట్రీషియన్ అండి, భూమయ్య గారు. ఇంట్లో ఏ పని ఉన్నా తనే చేస్తాడు. అయితే ఏం చేసామంటే, ఇట్లా డ్రమ్ తీసుకున్నామండి. డ్రమ్ తీసుకొని ఇది కూలర్ కు వేసే మోటార్ అండి. దాంట్లో కొంచెము బెటర్ది తీసుకొని ఇలా మనం డ్రమ్ లో అరేంజ్ చేయడం జరిగింది. ఇదైతే హాఫ్ ఇంచ్ పైప్ తీసుకొని ఇప్పుడు ఈ ఫిట్టింగ్స్ అన్ని చూస్తున్నాము. మొన్ననే ఇది ఫిట్ చేసి వెళ్ళారు, కానీ నాకు ఈ పైప్ సరిపోవట్లేదు. అందుకని మళ్ళీ కొంచెం పెద్ద పైప్ కావాలి అంటే తీసుకొని వచ్చారు. కాకపోతే ఇది ప్రెషర్ మాత్రం ఎక్కువ ఉండదండి. మనం ఎరువులు ఇచ్చేటప్పుడు ఎక్కువ ప్రెషర్ అవసరం లేదు. నన్ను అడిగితే మామూలు ప్రెషర్ ఉంటే సరిపోతుంది. మట్టి డిస్టర్బ్ కాకుండా చాలా స్లోగా మనము కుండి మొత్తం తడుపుకునే విధంగా కరెక్ట్ గా ఉందండి. ఈ హాఫ్ ఇంచ్ పైప్ తో ఈ చిన్న మోటార్ కరెక్ట్ ఉంది. అందుకే నేను ఇది ఫిట్ చేయించుకుంటున్నా అండి. మనకు ఎరువులు ఇచ్చేటప్పుడు, అంటే లిక్విడ్ ద్రావణాలు ఇచ్చేటప్పుడు మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది, కష్టం అవుతుంది అనుకుంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇదంతా కలిపి డ్రమ్ కాకుండా ఈ మోటార్, తర్వాత ఈ పైపు, ఈ వైర్, ఇదంతా కలిపి నాకు ఒక 1100 పడిందండి. అంతే, తక్కువ ఖర్చులో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఈ పైపు 25 రూపీస్ మీటర్, ఈ మోటార్ ఏమో ఒక 300 మోటార్కి అయ్యిందండి. ఇంకా ఈ వైర్ వీటికి కలిపి మొత్తం నాకు 1100 అయింది. అంతే, 200 ఛార్జ్ తీసుకున్నారు. ఒకవేళ మనమే ఫిట్ చేసుకున్నాం అనుకోండి, 200 తగ్గిపోతుంది. ఇంట్లో ఎవరైనా చేయొచ్చు. ఈజీ అండి, చేయడం చాలా ఈజీ. ఈ మోటార్ కి ఇలా ఈ పైప్ ఫిట్ చేయడం చూపించండి. ఇది యూస్ఫుల్ అని చెప్పి నేను వీడియో తీస్తున్నా అండి. ఇక్కడ ఇలా ఉంటది. ఈజీగా చేసుకోగలిగిన వాళ్ళైతే మనము చేయొచ్చు. దీనికి పైప్ అటాచ్ చేసుకోవడమే, మనం ఎన్నిసార్లు పైప్ పోయినా కూడా అటాచ్ చేసుకోవచ్చు. అంతే, చాలా ఈజీ. దీనికి ఇక్కడ వాటర్ ప్రూఫింగ్ టేప్ వేశారండి. దీనికి ఈ వైర్కి మనకి లెంత్ ఎంత అవసరం ఉంటుందో దాన్ని బట్టి ఈ వైర్ తీసుకుంటే సరిపోతుంది. నాకైతే కిందనే ఉంది కాబట్టి ఎక్కువ లెంత్ అవసరం లేదన్నాను. అయినా కూడా కొంచెం ఇక్కడ వరకు జరుపుకునే అంతా చూసుకొని ఈ కరెంట్ వైర్ తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు దీనికి వేరే పైపు మనం అటాచ్ చేసుకుందాం. ఎందుకంటే నా గార్డెన్ కి సరిపోవట్లేదు. చూసుకొని కట్ చేద్దామంటే ఇలా బండిలే తీసుకొని వచ్చారు భూమయ్య గారు. ఇది 12 mm పైప్ అండి. ఎంఎం లో కొలవాలంటే 12 mm. వారిది షాప్ దగ్గరలోనే ఉంది, రేకుర్తిలో, స్టార్ ఎలక్ట్రిక్స్ అండి. షాపు వివరాలు తను చెప్తారండి. మాది కరీంనగర్లో రేకుర్తి దగ్గర స్టార్ ఎలక్ట్రికల్స్, రిపేర్ అండ్ సర్వీస్ ఆల్ అప్లయన్సెస్ దొరుకుతాయి. మా ఫోన్ నెంబర్ 7680808632. మళ్ళీ ఒకసారి చెప్పండి ఫోన్ నెంబర్. 7680808632. ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ అందుబాటులో దగ్గరలో ఉన్న వాళ్ళు కాల్ చేస్తే ఇంటికి వచ్చి చక్కగా ఓపిక్గా మంచి సర్వీస్ ఇస్తారండి. ఓకే, ఇప్పుడు ఇది ఫిట్టింగ్ చూద్దాం మనం. దీనికి పైప్ అటాచ్ చేద్దామండి. చేసి మనకి అక్కడ వరకు ఎంత లెంత్ పడుతుందో చూసుకొని కట్ చేద్దాము. మనం కట్ చేసిన తర్వాత వాటిగా వేస్ట్ గా సరిపోకుంటే ఇబ్బంది అవుతుంది. మొన్న పెట్టిందే అలా అయిందండి, మనకు సరిపోలేదు కాబట్టి మళ్ళీ తెచ్చారు. ఇప్పుడు ఈ బండిల్లో నుండి మనకు దీనికి అటాచ్ చేస్తారు. లేదు అంటే మనకు ఐడియా ఉండి కొలుచుకుంటే
ఒక ఐడియాని బట్టి 1 మీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి. మనకైతే ఇక్కడ 12 మీటర్స్ పడుతుంది, ఎందుకంటే నేను వాటర్ పైపు 12 మీటర్సే తెస్తున్నాను. కానీ ఎక్కువనైతే గ్రీన్ కలర్ ఉన్న యూజ్ చేయడం బెటర్, పాకురు రావట్లేదండి. కానీ ఇది మనం ఊరికే యూజ్ చేయం కదా, వాడిన వెంటనే నీళ్ళు లేకుండా మళ్ళీ చుట్టి ఈ డ్రమ్ పైన పెట్టేసుకుంటే సరిపోతుందండి. కాబట్టి మనము ఏ కలర్ అయినా పర్లేదు, వాటరింగ్ కి మాత్రం గ్రీనే తీసుకోవాలి. ఈసారి నేను గ్రీన్ పైప్ తెచ్చిన బాగుందని చెప్పాను, గ్రీన్ వేయడం వల్ల నాకు 1 ఇయర్ వచ్చిందండి. లైట్ గా పాకురు వస్తుంది కానీ వెళ్ళిపోతుంది, బెటర్ గానే ఉంది, చాలా బెటర్ ఉందండి. గార్డెనింగ్ కి మనం వాటర్ పట్టడానికి మాత్రం గ్రీన్ కలర్ అన్న బ్లాక్ కలర్ అన్న తీసుకుంటే పాకురు రావట్లేదు, ఇబ్బంది కలగట్లేదండి. లోపలిది కింద ఈటెల్ వేసేయండి. అక్కడ కొనాకు పోయి ఇట్లా తిరగాలి. ఇంకో కొంచెం లాక్కోండి, బస్ సరిపోతుంది. ఇటు వచ్చిందంటే అన్ని ప్లేస్లకు వస్తుంది. ఇప్పుడు అక్కడ నుండి ఈ మూల దూరం ఉంటది అన్నట్టు, ఇక్కడ వచ్చిందంటే మొత్తం గార్డెన్ మొత్తం తిరుగుతుంది. మనకి 1 మీటర్ ఎక్స్ట్రా వేయండి సరిపోతుంది అంతే. ఇంకొకటి చెప్పాలండి, మనకు ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళు మొన్న వీడియోలో చూపించాము, ఒకటి పైప్ తో పాటు ప్రెషర్ వాల్వ్ ఉంది. ఒకవేళ మనం స్ప్రే చేయాలి, మనకు ప్రెషర్ వాల్వ్ కావాలంటే అందులో ఆర్డర్ చేసి తెప్పించుకోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్లాస్టిక్ సెంటర్ లో ఒక ప్రెషర్ వాల్వ్ ఉందండి, అది కూడా ఈ పైప్ కే వస్తుంది, 1/2 ఇంచ్ పైప్ కే వస్తుందండి, 12 mm పైప్ కే వస్తుంది. ఆ సైజ్ చూసుకొని మీరు కావాలంటే, ఒకవేళ మీకు ప్రెషర్ కావాలంటే ఆ వాల్వ్ తెప్పించుకుంటే సరిపోతుంది. అది మంచిగా అడ్జస్టబుల్ ఉంది, ఎక్కువ తక్కువ చేయొచ్చు. నేను కూడా ఆర్డర్ పెట్టానండి, వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. నాకైతే నచ్చింది, ఎందుకంటే అప్పుడప్పుడు మనకు తోటలో పురుగు వచ్చినప్పుడు నీళ్లతో మొక్కలు కడగాల్సి ఉంటది కొన్ని సందర్భాలలో. తర్వాత మనం ఏదైనా కింద కుండీల కింద క్లీన్ చేసుకోవాలంటే కూడా అది వాల్వ్ కొంచెం మనం టైట్ చేయడం లూజ్ చేయడం వల్ల ప్రెషర్ అనేది పెరుగుతుంది, అది మనం యూజ్ చేసుకోవచ్చు. అది వచ్చిన తర్వాత మీకు తప్పకుండా నేను చూపిస్తానండి. సరిపోతుంది, మరీ ఎక్కువ వద్దు, చిక్కు పడుతుంది, అందుకని అంతే చా. ఇక్కడ చూసారా, సైడ్స్ కి కూడా ఇట్లా మనం మూత పెట్టుకున్నప్పుడు వేరే నీళ్ళు ఇందులోకి పోకుండా, అంటే వర్షం నీళ్లు పడి ఇందులోకి పోకుండా ఉండడం కోసం మూత పెట్టడానికి ఇలా కట్ చేసి పైప్ తీశారు. ఇక్కడ కట్ చేసి ఎలక్ట్రిక్ వైర్ తీశారండి. ఈ పంపు సబ్మెర్సబుల్ పంపు కాబట్టి వాటర్ లో ఉంటది కాబట్టి మనకు టెన్షన్ ఏం లేదండి. ఈ జాయింట్ ఒకటి మనం జాగ్రత్తగా వాటర్ ప్రూఫ్ దాంతో జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వాటర్ పడ్డా ఏం తడవకుండా ఉంటదండి, వాటర్ పడ్డా ఏం కాదు, ఇది వాటర్ ప్రూఫ్ టేప్. మనం ఎన్నిసార్లు అయినా ఈ పైప్ మార్చుకోవచ్చు, ఇది తీసేసి పైప్ మార్చుకోవచ్చు అండి. భూమయ్య గారు, ఈ మోటార్ రిపేర్ ఏమన్నా వస్తే రిపేర్ అవుతుందా? ఈ మోటార్ రిపేర్ కాదు, మంచి ఇండో కంపెనీ, మంచి క్వాలిటీ ఉంటుంది, ప్లస్ మంచి సర్వీస్ లైఫ్ వస్తుంది. దీనికి ఎలాంటి షాక్ రాదు, షాక్ ప్రూఫ్, వాటర్ లో ఉన్నా కానీ ఏమి ఇబ్బంది ఉండదు.
ఇలా మనకు వాటర్ లో ఉన్న ఇబ్బంది లేకుండా ఉన్నట్టయితే మనకు అంటే రోజు వాడుతూ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటది. కొంచెం మనకు మనీ ఎక్కువైనా కూడా ఇట్లా మనము చేసుకున్నామంటే ఈజీ అండి. ఎందుకంటే మామూలు మోటార్స్ మనకు 150 నుండే స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ పెట్టామంటే ఇలా మనకు అన్ని విధాలుగా సేఫ్ గా ఉండే మోటార్స్ వస్తాయండి. ఒకసారి మోటార్ ఆన్ చేయండి మోటార్ ఆన్ చేశారండి. వస్తున్నాయా? వచ్చినాయి చూడండి. ఇంతే ప్రెజర్ మాత్రం ఇంతే ఉంది. మనం లైట్ గా ఇలా పట్టుకోవచ్చు చూడండి. ఇలా స్ప్రేకి బదులు ఇలా చిన్న మొక్కలకి ఇలా మనము వెంటనే లిక్విడ్స్ ఇలా స్ప్రే చేసుకుంటూ మట్టిలో పట్టేసుకుంటే అయిపోతుంది. ఇబ్బంది ఉండదండి. ఒక తీగలు పాదులకు మాత్రమే కొంచెము ఇట్లా హైట్ రావట్లేదు కాబట్టి మనము పాదుల దగ్గర కొంచెం ఒక 1 లీటర్ బాటిల్లో నింపేసుకొని ఈ పాదులు తర్వాత పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్ కి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. లేదా ప్రెజర్ వాల్వ్ అడ్జస్టబుల్ వాల్వ్ మనం తీసుకున్నామంటే ఆ మొక్కలకు కూడా స్ప్రే చేయొచ్చు. మనకైతే ఇది లిక్విడ్స్ ఇవ్వడానికి కరెక్ట్ గా ఉందండి. ఇంకా నాకు అంకుల్ని బతిమాలడం పిల్లల్ని బతిమాలే పని తప్పింది. నేనైతే హ్యాపీ. ఎప్పుడంటే అప్పుడు నేను మిద్దె తోటకు వచ్చేస్తా, ఇలా లిక్విడ్ పోషకాలు ఇచ్చేసుకోవచ్చండి. చాలా హ్యాపీగా ఉంది. ఇది ముందు చేస్తే బాగుండు, చాలా లేట్ అయింది అనిపిస్తుంది. ఈ అబ్బాయి కూడా అదే చెప్పిండు, ఆంటీ మీరు చెప్తే ఎప్పుడో నేను పెట్టి వెళ్ళిపోయేవాడిని, మీరే లేట్ చేసిండ్రు నాకు చెప్పలే అన్నాడు. ఇలా కన్వీనియంట్ ఉంది. మీరు కూడా నచ్చితే కావాలంటే ట్రై చేయండి. ఈ చిన్న వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.